ఈరోజు ఉదయకాల సమయమందున మనం దేవుని పాదసన్నిధికి రావడానికి దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యము లేవియకాండము 2వ అధ్యాయము 2వ వచనంలో ఉన్న నైవేద్య బలి గురించి ధ్యానించబోచున్నాం. ఆ వాక్యమును మనం చదువుకుందాం. యాజకులగు అహరోను కుమారుల యొద్దకు దానిని తేవలెను. అందులో నుండి యాజకుడు తన చేరెతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఈ నైవేద్య బలి అనేది యేసులో సంపూర్ణము చేయబడింది. ఈ నైవేద్య బలిని అర్పించినప్పుడు దీనితో పాటు దహన బలి మరియు సమాధాన బలి కూడా అర్పించవచ్చును. కానీ పాప పరిహారార్థ బలి గాని మరి అపరాధ పరిహారార్థ బలి గాని వీటిని మాత్రము ఈ నైవేద్య బలితో పాటు ఎప్పుడు కూడా అర్పించకూడదు. నైవేద్య బలి యొక్క అర్థం ఏమిటంటే ఈ బలిలో కేవలం ఆహార పదార్థాలు మాత్రమే అర్పించబడతాయి, కానీ ఏ మాంసం కూడా అర్పించబడదని అర్థం. నైవేద్యము ఆహారమును సూచిస్తుంది. అర్పించే ఒక వ్యక్తి పొలంలోని ప్రథమ ఫలంను సంతోషంతో దేవుని సన్నిధికి తీసుకొస్తాడు. ఈ నైవేద్యము ఎలాంటిదంటే గోధుమ పిండి, దానిమీద నూనె పోసి సాంబ్రాణి వేసినదిగా ఉండాలి. దానిని యాజకుల యొద్దకు తేవాలి. అప్పుడు అందులో నుండి యాజకుడు తన చేరెతో చేరెడు నూనెయు చేరెడు గోధుమ పిండియు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహించుతాడు. పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములేగానే నూనె రాచినదియు పొంగనిదియునైనా పూరీలేగానే కావలెను. అర్పణము పెనము మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండిదై ఉండవలెను. ఈ నైవేద్య బలి అగ్నిలో అర్పించబడును. అంటే దీనికి అర్థమేమిటంటే మరి అగ్ని అనేది దేవుని క్రోధమును సూచిస్తుంది. మనం ఈ క్రోధం అనే అగ్నిలో కాల్చివేయబడే వారమై ఉంటిమి. కానీ దేవుని కనికరమో ఆయన దయ వలన మనం ఆ శిక్ష నుండి తప్పించబడ్డాము. ఈ నైవేద్య బలిలో ఏదైతే మిగిలి ఉంటుందో దానిని కేవలం అహరోను మరియు అతని కుమారులైన యాజకులు మాత్రమే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది అగ్ని ద్వారా అర్పించబడింది గనుక ఇది దేవునికి అత్యంత పవిత్రమైన బలి అయి ఉన్నది గనుక అభిషక్తులైన యాజకుడు మాత్రమే దానిని తినవలెను. ఈ నైవేద్య బలిని అర్పించేటప్పుడు గోధుమ పిండిని ఉపయోగించాలని మనం చూసాం. ఈ గోధుమ పిండి దేనిని సూచిస్తుందంటే యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణమైన జీవితాన్ని సూచిస్తుంది. ఈ నైవేద్య బలిని దేవుని ఎదుటకు తెచ్చినప్పుడు దానిలో ఎటువంటి పులిసినది ఉండకూడదని, దేవుని ఎదుట పులిసిన దేనిని కూడా కాల్చకూడదని, అందులో తేనె కూడా కలిసి ఉండకూడదని దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. ఈ పులిసినది అనేది ఒక వ్యక్తి హృదయం యొక్క దుష్టత్వమును సూచిస్తుంది. అయితే కేవలం యేసుక్రీస్తు మాత్రమే పరలోకమునకు ఇష్టమైన లేదా ఇంపైన జీవితాన్ని జీవించి బలియాగమై ఉన్నాడు. యేసుక్రీస్తును మనం చూసినప్పుడు ఆయన ఒక పరిపూర్ణమైన జీవితాన్ని జీవించినప్పటికీ జీవితంలో అగ్ని లాంటి శ్రమలను అనుభవించి ఉన్నాడు గనుక ఇప్పుడు సజీవులముగా ఉన్న మనం కూడా సజీవ యాగమైన జీవితము వలె మనం జీవించాలని, పాపం యొక్క స్వభావం నుండి దూరంగా ఉండాలని దేవుడు మన నుండి కోరుకొనుచున్నాడు. ఎందుకంటే దేవుడు పాపమును ద్వేషిస్తాడు, లేక పాపమును ద్వేషించి అసహించుకునేవాడై ఉన్నాడు. గనుక మనం మన అనుదిన జీవితంలో ఆ దైవిక స్వభావంలోనికి ఎదగవలసిన వారమై ఉన్నాము. అయితే తేనె అనేది అర్పించబడిన వస్తువుకు ఖచ్చితంగా రుచిని ఇస్తుంది. కానీ నెమ్మదిగా ఈ తేనె పులుపును తీసుకొస్తుంది. అందుకొరకే దేవుడు అర్పించబడే ఈ నైవేద్య బలిలో బయటి వస్తువులు దేనిని కూడా కలపకూడదని ఎంతో స్పష్టముగా ఆజ్ఞాపించి ఉన్నాడు.
కానీ ఈ బలిలో ఉప్పును మాత్రం ఖచ్చితంగా కలపవలసి ఉంటుంది. ఎందుకంటే దీనిని నిబంధన ఉప్పు అని పిలుస్తారు. ఈ ఉప్పును మనం చూసినట్లయితే పురాతన కాలంలో ఈ ఉప్పు ఒక స్నేహానికి చిహ్నంగా ఉండేది, లేక సంకేతముగా ఉండేది. ఆ కాలంలో ఒకరితో ఒకరు ఒప్పందాలు చేసుకునేటప్పుడు కానీ, ఒకరితో ఒకరు నిబంధన చేసుకునేటప్పుడు కానీ వారు ఈ ఉప్పును ఆహారంలో మరియు పానీయాలలో ఉపయోగించేవారు. కాబట్టి ఈ ఉప్పు అనేది ఒక ముఖ్యమైన భాగమై ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఈ లోకము పాడైపోతుంది గనక మన జీవితాలు ఈ లోకం ఎదుట ఉప్పు వలె ఉండాలని యేసుక్రీస్తు మనలను హెచ్చరించాడనే విషయం మనందరికీ తెలుసు. మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా మన జీవితం దేవుని స్వభావమును కనుపరిచే విధముగా ఉండాలి. అయితే యేసుక్రీస్తు వలె మనలను కూడా పరలోకం అంగీకరించాలి అంటే మన జీవితం ఉప్పు వలె ఉండాలి. యేసు ప్రభువు మన జీవితమునకు ఆధారమై ఉన్నాడు. మరి మనలో సత్కార్యములనేవి ఏవైతే ఉన్నాయో అవి కేవలం యేసుక్రీస్తు ద్వారానే మనలో ఉన్నాయని మనం గుర్తుంచుకోవాలి. యేసుక్రీస్తు ద్వారానే పరిశుద్ధుడైన ఆ దేవునితో మనము సమాధానపరచబడ్డాము, ఆయనతో సహవాసము చేయగలుగుచున్నాం. అయితే రక్తాన్ని ఉపయోగించబడని బలి ఉన్నదంటే కేవలం ఒక్క ఈ నైవేద్య బలియే ఉన్నది. ఇందులో రక్తము ఉపయోగించబడదు. మరి ఈ బలి మన జీవితమునకు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మనమందరం సజీవయాగమైన జీవితాలనే జీవించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు జీవితం మనకొక మాదిరి అయి ఉన్నది గనక మనమందరం కూడా సజీవయాగమైన జీవితాలనే జీవించాలి. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు తండ్రి చిత్తమును నెరవేర్చుట కొరకు ఎంత వెలను చెల్లించాడో చూడండి. పరలోకపు మహిమను విడిచిపెట్టాడు, తన్ను తాను దీనునిగా చేసుకున్నాడు. అలాగే మరణమును కూడా సహించి భరించి ఉన్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు గొప్ప సమర్పణను కలిగి ఉన్నాడు. మరి ఈ సాంబ్రాణి నైవేద్యములో అర్పించబడుతుంది. దీని అర్థం ఏమిటంటే యేసు ప్రభువు జీవితము ప్రార్థనతో మరియు తండ్రితో ఉన్న సంబంధంతో నిండి ఉన్నదని అర్థం. రండి, మన జీవితము కూడా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఉండునట్లు మన జీవితాలలో కూడా దేవుని కృపా కనికరము నిలిచి ఉండునుగాక. మనము కూడా క్రీస్తుకు సమానముగా ఎదగాలని, అలాగే తండ్రికి ఇష్టమైన జీవితాన్ని జీవించుట కొరకు ఎంతటి మూల్యమునైనా చెల్లించాలనే అట్టి ఆశ, ఆ కోరిక మనలో ఉండునట్లు దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, నీ వాక్యము కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ బహుమూల్యమైన వాక్యము ద్వారా మా జీవితమునకు సంబంధించిన ప్రతి అంశాన్ని, ఒక్కొక్క కోణమును మాకు తెలియజేయుచున్నావు. సజీవయాగముగా మేము ఒక్కొక్కరము నడుచుకున్నట్లు నీవు మా ఎదుట మాదిరిని ఉంచి ఉన్నావు. నీ దీవెనలు మాలో ఒక్కొక్కరిపై నిలిచి ఉండనిమ్ము. ప్రభువా, పాడైపోతున్న ఈ లోకంలో మా జీవితాలు ఉప్పుగా ఉండునట్లు మాకు సహాయము చేయమని సమస్త మహిమను నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు మధురమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువు రాకట సమీపించి ఉన్నది గనక ఈ రోజుల్లో దేవుని నామమహిమ కొరకు మనం జీవించుదాం. సజీవ యాగమైన మన జీవితము అనేకులకు నెమ్మదిని, ఓదార్పును కలిగించే జీవితమై ఉండునట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. మన ప్రభువు త్వరగా రానయున్నాడు. మారనాథ.